హాయ్ అండి, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంతో ఇష్టంగా తినేటటువంటి పాలక్ పన్నీర్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది మనకు రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 లీటర్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 2 పెద్ద కట్టలు పాలకూరని వాష్ చేసుకొని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిని తీసి చల్లటి లేకపోతే నార్మల్ వాటర్లో వేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత దీనిని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటాము. ఇలా చూపిస్తున్నట్లుగా చేత్తో పిండుకొని వాటర్ రాకుండా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పాలకూర మనకు ఉడికిన తర్వాత కొంచెమే అవుతుంది, అందుకని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఒక చేతి నిండా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఇంచు అల్లం, అలాగే 4-5 వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల బటరు, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 200 గ్రాముల పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని అదే ఆయిల్లో 1 టీ స్పూను జీలకర్ర, అలాగే మసాలాలు దినుసులు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఎక్కువగా ఆనియన్ తీసుకోవాలి. ఒక 4 ఆనియన్స్ చిన్నదిగా కట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది ఈ రెసిపీకి. అలాగే తగినంత సాల్ట్, 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూను పసుపు పొడి, 1 టేబుల్ స్పూను కారం వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా మనం ఇందులో ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పుడు పెరుగు వేసుకొని బాగా కలుపుతూ ఈ పెరుగు మసాలాలన్నీ బాగా కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత పెరుగు మసాలాల్లో నుంచి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ పాలకూర, కొత్తిమీర ఏదైతే ఉందో దానిని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం మిక్సీ జార్లో 1 అరకప్పు వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకున్నట్లయితే వాటరీగా వచ్చేస్తుంది, గ్రేవీగా రాకుండా దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు ఆయిల్ అనేది తేలే వరకు కలుపుకోవాలి. మూత పెట్టినట్లయితే త్వరగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. మనకు పాలకూర కొంచెం చేంజ్ అవుతుంది కలర్ కూడా. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు వేయించి పెట్టుకున్నటువంటి వేసేసుకొని 1 టీ స్పూను కసూరి మేతి మనకు బజార్లో దొరుకుతుంది. ఇది వేసుకున్నట్టయితే ఒరిజినల్ టేస్ట్ మనకు అలాగే వస్తుంది. ఇది వేసుకున్న తర్వాత ఇందులో ఒక 50 ml వరకు మనం ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి, అడుగేమైనా పట్టిందేమో చూసుకొని. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇది ఒక 50 ml వేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ కర్రీకి. మీరు కావాలంటే ఇంకొక 10 ml కూడా ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని అంతా బాగా కలుపుకున్నట్లయితే మనకు ఒరిజినల్గా రెస్టారెంట్లో ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాగే ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. దీన్ని చపాతీతో కానీ, రోటీతో కానీ, అలాగే జీరా రైస్తో కానీ దేంతో అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత 1 నిమ్మకాయ కానీ, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కానీ ఇందులో పిండేసుకున్నట్లయితే మనకి పాలక్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉండేటటువంటిది మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి నా వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.